చూసారా ఈ చెట్టు ఆకులు పచ్చగా అయి రాలిపోతుంది. అలాగే చూడండి ఇందులోని చిన్న గొంగళి పురుగు ఉంది. ఇది మనం తీసేసి పారేయాలన్నమాట. అండ్ ఇలాగ అనేస్తే మొత్తం చూడండి పచ్చగా ఆకులు పడిపోతున్నాయి. అంటే చాలా వేడి ఎక్కువయ్యి ఈ ఆకులన్నీ పడిపోతున్నాయి అన్నమాట. వీటికి ఇంకో ఫ్రెష్ ఆకులు అయితే వస్తున్నాయి కాబట్టి మనం ఏం గాబరా పడవలసిన అవసరం లేదు. కానీ ఆకులన్నీ చూడండి ఎలా పడిపోయాయో. ఫ్రెష్ ఆకులు మనము చేసుకోవడమే, జాగ్రత్త చేసుకోవడమే. చెట్టు అయితే ఏమవ్వలేదు, కానీ ఎండకో ఏమో చూడండి ఇలాగ మొత్తం చెట్టు ఆకులన్నీ పడిపోయాయి కిందని. సో దీన్ని జాగ్రత్తగా మనము పదిలంగా చూసుకోవాలి. అయితే వాటరింగ్ అయితే సరిపోయింది. నేనేమనుకుంటున్నానంటే ఫర్టిలైజర్ ఏదైనా కొంచెం ఎక్కువ ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. సో అందువల్ల ఇలాగ అయ్యి ఉండొచ్చు. సో ఏది ఏవైనా మీదకి మొక్క వెళ్ళటానికి కిందన ఆకులన్నీ పడిపోయాలండి. ఇంకా బాగా లేస్తుందని నేను అనుకుంటున్నాను. ఫర్టిలైజరు, లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా మనం ఏంటంటే వాటర్ కొంచెం తక్కువ కలిపామనుకోండి, గబుక్కని లిక్విడ్ ఫర్టిలైజర్ పడిపోయినా కూడా ఇలాగ అవుతుంది. కాకపోతే మొక్క ఏమీ డ్యామేజ్ అవ్వదు, ఎందుకంటే అది ఆర్గానిక్ కాబట్టి. సో డోంట్ వర్రీ, నేనైతే వర్రీ అవ్వట్లేదు, బాగానే ఉంది. థ్యాంక్ యూ అండి. అందుకే లిక్విడ్ ఫర్టిలైజర్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలి, లేకపోతే ఇది పరిస్థితి.